తిరుపతి వివాదం ఇంకా హాట్ గానే, లడ్డు వివాదం ఇంకా హాట్ గానే నడుస్తూ ఉంది. సో లడ్డు గురించి చెప్పాలంటే ప్రధానంగా ఏం చెప్తారు మీరు? మేడం లడ్డు అనేది సెంటిమెంట్ ఇష్యూ అది. దాని గురించి మనం తక్కువ మాట్లాడితే అంత మంచిది అనుకుంటాను మేము గూడా. ఈ గత కొద్ది రోజులుగా. ఎందుకంటే లడ్డు కల్తీ చేసిన వాస్తవం. క్లియర్. క్లియర్ ఇంకా. దాని గురించి ఇంకా డిస్కషన్ లేదు. దాన్ని మేము కల్తీ చేసిన రకాలు వేరు అని చెప్తున్నారు. ఎలా ఉందంటే ఒక మనిషిని చంపుతారండి. నేను మర్డర్ చేశారంటాను. వాళ్ళు లేదు మేము పాయిజన్ పెట్టి చంపుతామంటారు. కానీ చంపడం కారణం కన్ఫామ్ కదా. సో లడ్డూలో కల్తీ జరిగింది వాస్తవం. 100% ఫ్యాక్ట్. దాంట్లో అనిమల్ ఫ్యాక్ట్ కలిసింది డైరెక్ట్గా కాదు, ఒక కెమికల్ రూపంలో అనిమల్ ఫ్యాక్ట్ తయారు చేశారు. ఆ తయారు చేసిన కెమికల్ అనిమల్ ఫ్యాక్ట్ తీసుకొచ్చి అక్కడ కలిపారు కాబట్టి అనిమల్ ఫ్యాక్ట్ 10% బిలో ఉంటే కనిపించదు. కానీ ఇంకా డీప్ గా ఇప్పుడు వన్ కమిషన్ వేశారు, 1 man కమిషన్. అందులో వస్తుంది బయట విషయాలు. ఏమంటే చాలా మంది పెద్దోళ్ళు తప్పించుకోవాలని చూస్తారు దాంట్లో. ఆ తప్పించుకోకుండా ప్రయత్నం చేస్తున్నాము. ఖచ్చితంగా లడ్డు కల్తీ వెంకటేశ్వర స్వామి దగ్గర ఆడుకున్నారు కాబట్టే 151 స్థానాలు ఉన్న వైసీపీ 11 స్థానాలు పడిపోయింది. ఇప్పటికైనా వాళ్ళు ఒప్పుకోవాలి తప్పు, మేము తప్పు చేశామని ప్రాయశ్చిత్తం వెంకటేశ్వర స్వామి దగ్గరకు వచ్చి మోకాల మీద కూర్చొని గుండు కొట్టించుకుంటే తప్పు చేసి వెళ్ళిపోతాను. ఇప్పుడు మీరు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయంటే, జనసేన కానీ టీడీపీ కానీ మీరందరూ కూడా నేను పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు అన్నట్టు ఒక పక్క నుంచి సిబిఐ నివేదిక ఇచ్చింది, దాని తర్వాత దాని మీద కల్తీ జరిగిందని రిపోర్ట్లు వేశారు. సో అవన్నీ కూడా పాజిటివ్, ఎలాంటి కల్తీ జరగలేదని చెప్పేసి సిబిఐ ఇచ్చింది, సిట్ ఇచ్చింది. ఏమి ఇచ్చింది మేడం? కల్తీ జరిగింది, అనిమల్ ఫ్యాక్ట్ లేదని ఇచ్చింది, అనిమల్ ఫ్యాక్ట్ నోన్ ఇచ్చింది. కానీ కెమికల్స్ ఉందన్నారు. అంటే మేడం నెయ్యి తయారు చేయాలంటే చిన్న ఎగ్జాంపుల్ మేడం, పాలు కావాలి. పాలే లేకుండా నెయ్యి తయారు చేసిన ఆప్షన్ ఉందా ప్రపంచంలో? చెప్పండి. పాలే లేకుండా, ఆవులే లేకుండా, గేదెలే లేకుండా నెయ్యి తయారు, కొన్ని వేల లక్షల లీటర్ నెయ్యి ఎలా తయారు చేస్తారు? రావు చెప్పండి. మేము కూడా పెట్టుకుంటాం కంపెనీ ఒకటి. మాకు కూడా గేదెలు మేసే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆవులు తెచ్చి గడ్డి పెట్టి మేపాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అని చెప్తే మేము కూడా సలహా ఇస్తే మేము కూడా నెయ్యి వేసుకుని వ్యాపారాలు చేసుకుంటాం, ఖాళీగా ఉన్నాం. చెప్పండి వాళ్ళ ఈసీపీ వాళ్ళని. లేకపోతే అది బోలేబాబా డైరీ అనేది ఒక ఫేక్ డైరీ. అది ఆ డైరీలో వాళ్ళు కెమికల్స్తో నెయ్యి లాంటి రసాయనాలు తయారు చేశారు. నేను తిరుపతిలో ఒక ప్రెస్ మీట్ చూపించా ఎలా తయారు చేయొచ్చు నెయ్యిని కూడా. నేను డీప్గా వెళ్ళి నెయ్యి ఇలా ఉంటుంది, ఇది కల్తీ నెయ్యి, నెయ్యి రూపంలో స్మెల్ వస్తుందని చెప్పి మీడియా సమావేశం ఏర్పాటు చేసి అందరికీ చూపించా కూడా ఆ నెయ్యిని. ఇది నెయ్యి కెమికల్తో చేసిన నెయ్యి అనేసి ల్యాబ్కి వెళ్ళి రిపోర్ట్ కొన్ని తీసుకొచ్చి చేశా. కాబట్టి సో నేనే తయారు చేసిన నెయ్యిని అంత పెద్ద కంపెనీ వాడు తయారు చేయడం, ఫేక్ నెయ్యిని తయారు చేశారు. అది చాలా తప్పు. 100% వైసీపీ తప్పు చేసింది. ఒక భక్తుడిగా ఇది మీ ఆవేదన అనుకోవచ్చా, లేకపోతే రాజకీయ నాయకుడిగా దీన్ని ఎలా అయినా సరే రాజకీయం చేయాలన్నది? నేను ఒక జనసేన పార్టీ నాయకుడిగా పక్కన పెడితే తిరుపతిలో పుట్టిన వెంకటేశ్వర భక్తులుగా అయితే బాధపడుతున్నా. కరెక్ట్గా వెంకటేశ్వర భక్తుల మనోభావాలు దెబ్బతిన్నారు. జీవితకాలంలో ఛాలెంజ్ చేస్తున్నా, జీవితంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ మీద అధికారం రాదు, ఇంకా పార్టీ ఉండదు, భూస్థాపితం. వెంకటేశ్వరంతో పెట్టుకున్నారు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర కాదు, పొర్లు దండాల యాత్ర పెట్టినా, ఇంటింటికి పోయి కాళ్ళు పట్టుకున్నా అధికారం రాదు. చూసుకో మీరు కావాలంటే. వెంకటేశ్వరంతో పెట్టుకుంటే చరిత్ర మారిపోతాయి మేడం, కూలిపోతారు, లేచిపోతారు. వెంకటేశ్వరంతో పెట్టుకుంటే మాకు తెలిసి మేము చూసాం చాలా. లడ్డు వివాదం ఒక్కటే మీరు అందరూ తెర మీదకి తీసుకొస్తున్నారు, కానీ తిరుపతికి సంబంధించి చాలా విషయాలు, అటు తిరుపతిలో ఇబ్బందులు పడుతున్నటువంటి భక్తుల విషయాలను మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు? రూములో జిఎస్టీలు కానివ్వండి, లేకపోతే ఈ రేట్లు పెంచడం కానివ్వండి, ఇవన్నీ మరి ఏ రకంగా చూస్తారు? ఎందుకు వీటి మీద పెద్దగా దృష్టి సారించట్లేదు? ఒక విషయం చెప్పాలి మీకు. తిరుమల స్టాఫ్ ఎంతమంది తెలుసా? తిరుమల వెంకటేశ్వర నమ్మకం ఎంతమంది బతుకుతున్నారు తెలుసా మేడం? 35,000 మంది ఇంటూ 4 1,00,000 మందికి శ్రీ వెంకటేశ్వర స్వామి భోజనం పెడుతున్నాడు ఉద్యోగస్తులకి. వాళ్ళ జీతాలు ఎట్టిస్తారు మేడం? ఈ రూముల డబ్బులు, ఆ టికెట్ల డబ్బులు, ఇవింటే కదా జీతాలు ఇవ్వాలి. వేరే ఆప్షన్ ఏముందా మాకేమైనా? ఉండి డబ్బులు వెంకటేశ్వర స్వామికి సరిపోతుంది. అక్కడ ఆయన ఎంతో బాకీ ఉన్నాడు, వెంకటేశ్వర స్వామి కుబేరుడికి ఎంతో బాకీ ఉన్నాడట. కాబట్టి లెక్క ప్రకారము చాలా పెద్ద వ్యవస్థ. టీటీడీ చిన్న వ్యవస్థ కాదు, చాలా పెద్ద వ్యవస్థ. ఈ భారతదేశంలోనే చాలా పెద్ద వ్యవస్థ ఉన్నది టీటీడీ. 3,000 కోట్ల బడ్జెట్ ఉన్న టెంపుల్. కాబట్టి ఈ జిఎస్టీలు, ఈ రూమ్ రెంట్లు, ఇవన్నీ వేరే ఊరితో పోలిస్తే మీరు షిరిడీకి వెళ్ళండి, తమిళనాడుకి వెళ్ళండి, ఉదయపూర్కి వెళ్ళండి, గోల్డెన్ టెంపుల్కి వెళ్ళండి పంజాబ్లో, వాళ్ళతో పోలిస్తే మా తిరుమల తిరుపతి దేవస్థానం మేము ఇచ్చే కాటేజీలు చాలా 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 తక్కువ, చాలా తక్కువ రేట్లకి ఇస్తున్నాం. ఇది క్లియర్. కానీ కొంతమంది రాజకీయ ప్రయోజనాల కోసం ఏదో వాళ్ళకి డబ్బు ఉండేవాడు ఒకటి మేడం, 50 రూపాయల నుంచి రూములు దొరుకుతాయి.
10,000కు రూములు దొరుకుతాయి. అవును. ఎవరి కెపాసిటీ లక్ష బట్టి రూపాయలకు కూడా ఉండద్ది. ఎవరి కెపాసిటీ బట్టి వాళ్ళు రూములు తీసుకుంటారు తిరుమలలో. సో అది దేవునికి వడించే భక్తి తీసుకుంటారు కాబట్టి దాన్ని మేము అంతగా ఇబ్బందిని అనుకోం. నెక్స్ట్ దర్శనం విషయాలకు వస్తే మా గవర్నమెంట్ వచ్చాక కూటమి వచ్చాక అద్భుతమైన దర్శనం చేస్తున్నాం. రోజుకి 75,000 మంది నుంచి 80,000 మంది దర్శనం చేసుకుంటున్నారు. భక్తులు ఎక్కడ ఇబ్బంది పడట్లేదు. దేవుని మీద భక్తితో దేవుని మీద భయంతో మేము చేస్తున్నాం కూటమి. పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకోరు, గుర్తుపెట్టుకోరు. చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు దైవ భక్తులే. వెంకటేశ్వర స్వామి విషయంలో అసలు పూర్తిగా కాంప్రమైజ్ గారు ఇద్దరు ఎంతవరకు వెళ్తారు. కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో కాంట్రవర్షీలు గత ప్రభుత్వంలో వైసీపీ దొంగలు చేస్తున్నారు తప్ప మేమైతే మాకు అవసరం లేదు. కొంతమంది వైసీపీ వాళ్ళు తిరుమలకు పంపించి మద్యం బాటలు పెట్టడం, సిగరెట్ కాల్చి ముక్కలు వేయడం ఇలా చాలా చేస్తున్నారు వాళ్ళు. కాబట్టి ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు.